మంత్రులు కూర్చునేటువంటిది దాని మీద కూర్చున్నాయట. అప్పుడు పరిపూర్ణంగా భరతుడి మీద విశ్వాసం కలిగి భోగానికి వీళ్ళెప్పుడు అతీతుడైనటువంటి మహాత్ముడు భరతుడు అని చెప్పని గుర్తించి అప్పుడు ఏం చేశాట, దీన్ని ఏమంటాం తదీయారాధన అనే అందమైన పదం ఉంది. పెద్ద పదం కాదు. మా ఇంట్లో రోజు తదీయారాధన అంటే నీకు రావాలని చెప్పి పిలుస్తుంటారు. ఏమిటి తదీయారాధన? మామూలు భోజనానికి తదీయారాధనకి ఏమిటి తేడా? తత్ అంటే భగవంతుడు, తదీయుడు అంటే తత్ భగవంతుడు, తదీయుడు అంటే ఆయనకి చెందిన వాళ్ళు, తదీయుడు అంటే పరమ భాగవతంతో అర్థం. తదీయుని ఆరాధన చేయటం అంటే ఏమిటి దీంట్లో అంటే వాళ్ళందరూ కూడా పూజించడం, సత్కరించడం, మంచి భోజనం పెట్టడం, సాంబార్ చేయటం, దీన్ని తదీయ ఆరాధన అని చెప్పని అంటారు. అన్నీ ఏదైతే ఉందో అందరికీ చక్కగా విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆ చక్కగా వాళ్ళందరూ కూడా ఆనందించారు. ఇంకో విశేషం ఏంటంటే ఎవరు కూడా మనతో పాటు వచ్చినటువంటి పరివారాన్ని పట్టించుకోం. తర్వాత బాగా వచ్చిన ఆవులో గేదెలో ఇక్కడ వీళ్ళటువంటి కూడా వాటిని పట్టించుకోం. కానీ భగవంతుడు ఏం చేశాక ఈ బిందులో భాగంగా గుర్రాలు ఉంటాయి కదా, వచ్చిన గుర్రాలు, ఆ గుర్రాలకి మంచి నీరే కాదు వాటితో పాటుగా తేనాలు పెట్టించాట. ఎటువంటి తేనాలు? తేనె కలిసినటువంటి తేనాలు పెట్టించాట వాళ్ళకి. ఎంత విశేషం ఇది! తేనె కలిపినటువంటి తేనాలు అవి హ్యాపీ, చాలా ఆనందంగా అన్ని కూడా ఆనందంగా ఉన్నాయి. తర్వాత తిన్నటువంటి ఆనందంలో ఈ భటులు మిగిలిన వాళ్ళు అందరూ అన్నారట, భరతుడు అయోధ్యలో హాయిగా ఉండనివ్వండి, రామచంద్రుడు అరణ్యంలో హాయిగా ఉండనివ్వండి, ఈ విధి భోజనం చక్కగా మేము చేస్తూ మేము ఇక్కడే ఉండిపోతాం, ఇదే మాకు బాగుంది అని చెప్పన్నమాట. అంత గొప్ప విధులు చేశాక చేసిన తర్వాత ఈయనకి ఒక స్మృతి రాశారు. ఇది దాని భరద్వాజ స్మృతి అని చెప్పవచ్చు. మనకి వేదాలు ఉన్నాయి, వేదాలు అంతర్భాగమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి మనకి. తర్వాత మనకి స్మృతులు అని చెప్పంటాం, అంటే ధర్మశాస్త్రాలు అన్నమాట. ఈ ధర్మశాస్త్రాలు ఏంటి? మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, వీటిని చెప్పేటువంటి స్మృతి. ఈ స్మృతి మనకు తెలియదని వాళ్ళు విస్మృతులు అని గుర్తుపెట్టుకోవాలి. స్మృతులు ఎన్ని ఉంటాయి? పారశర్య స్మృతి, తర్వాత శాంతిజ స్మృతి, తర్వాత స్మృతి, భారద్వాజ స్మృతి, ఇటువంటి ధర్మశాస్త్రాలు అన్నమాట. అయితే భారద్వాజ స్మృతి అనేటువంటిది ఉంది, ఈ మహానుభావుడు అందించినటువంటిది. అందులో ఒక విశేషం చెప్తున్నారు ఏంటంటే ఆరాధన అనేటువంటిది ఎవరికి చేయాలి, దేనికంటే మించిన గొప్ప ఆరాధన ఏది అని చెప్తుంది. ఆరాధనానాం సర్వేషాం విష్ణోరాధనం పరం తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం రూపం. అంటే తదీయారాధన అనేటువంటిది లాస్ట్ ఫస్ట్ ఏంటంటే మనకి ఆరాధనానాం సర్వేషాం. సర్వేషాం అంటే ఏంటి? ఇక్కడ 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. 33 కోట్ల మంది దేవతలు కూడా వాళ్ళ ఆరాధన, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. కానీ ఈ ఆరాధన అన్నిటికంటే కూడా ఆరాధనానాం సర్వేషాం విష్ణోరాధనం పరం. భగవంతుడు అనేటువంటి ఆ నారాయణ ఎవరుతున్నారు, సింహనారాయణ శ్రీహంష ఎవరుతున్నారు, ఆయన ఆరాధన అన్నిటికంటే గొప్పది, ఆయన అర్చన ఉన్నటువంటి. తర్వాత తస్మాత్ పరతరం ప్రోక్తం, దానికంటే ఇంకా మించినటువంటి గొప్పదికి ఏమన్నా ఉంటాయి అంటే నమ్మకం. తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయ ఆరాధనం గొప్ప. ఆ యొక్క విష్ణు భక్తులు ఎవరైతే ఉంటారో వాటిని ఆరాధించినటువంటిది అంతకంటే మించిట్టు మరొకటి లేదు అని చెప్పని ఈ సమీకరణి అందులో ఇది సారం అని చెప్పి అన్నట్ట. అటువంటి ఏమిటంటే మనకి ఈ భారతదేశ పక్షులు ఎవరైతే ఉన్నాయో, ఉత్తమైనటువంటి ఆచారాలు ఎవరైతే ఉన్నారో, భరద్వాజు ఎవరైతున్నారో అటువంటిది మనకి తెలియజేస్తుంది అయితే దీని తర్వాత ఇది ఒక శబ్దం, అంటే కలిసి విడిపోయేటప్పుడు చేసేటువంటి శబ్దం. సాధారణంగా మహాత్ములు ఉంటారు, వాళ్ళు 5 మందో 6 మందో 10 మందో 15 మందో ఏదో సందర్భంలో కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొంత చర్చ చేస్తూ ఉంటారు. చర్చ అలా ఎవరు ఏం చేస్తారండి, ఎవరికాడ ఉన్నారా, లేకపోతే ఈ చర్చ ఉండదు. అక్కడ ఏం చేస్తారు? భగవంతుని గురించినటువంటి చర్చనే మన మధ్యలో ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు? వీటి లోపల వాళ్ళంత ఆనందంగా ఆ కార్యక్రమం విషయంత వరకు ఉంటారు. 5 రోజులు 10 రోజులు కొన్ని రోజుల నాడు ఉండి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఒకళ్ళు విడిచి ఎంతో బాధగా పెడతారు. అయ్యో విడిపోతున్నామే అని చెప్తాను. ఇది కలంలో పేషణ, అంటే విడిపోయేటప్పుడు ముందు మాట్లాడుకునేటువంటి మాట్లాడతారు. మనకి భగవద్గీతలో స్వామి ఒక చక్కని శ్లోకంలో చెప్తాడు. ఏమిటి దీంట్లో కూడా నా గురించిన భక్తులు ఏం చేస్తూ ఉంటారు అంటే చక్కగా నా